వెల్కమ్ మూర్తి రైతులకు శ్రీనివాసమూర్తి ఒంగోలు. ఇప్పుడు మనం చేవెళ్ళకి 15 కిలోమీటర్ల దూరం, అట్లాగే శంషాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిట్టకంకల్ అనే విలేజ్లో ఉన్నాము. మనకి ఇక్కడ భాను శ్రీనివాస్ గారు ఐడి ఫుడ్స్ సహ వ్యవస్థాపకులు, ఇంజనీరింగ్ పట్టభద్రులు. వ్యవసాయం మీద, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మీద వారికి ఉన్నటువంటి మక్కువతో ఈ 12 ఎకరాల శ్రీశైల వ్యవసాయ క్షేత్రంలో 350 రకాల ఎగ్జోటిక్ ఫ్రూట్స్ మొక్కలని తీసుకొచ్చి చంటి బిడ్డల్లాగా పెంచుతూ ఉన్నారు. వాటి గురించి మనకు వివరిస్తారు. అరౌండ్ 3.5 years బ్యాక్ స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 1 గ్రాము కెమికల్ కూడా వాడలేదు. ఇక్కడ మనకి ఈ విషయాన్ని ఇక్కడ వాస్తవం చెప్పాలంటే వాటర్ షార్టేజ్ ఉన్నది, నీరు అవసరానికి తగినంతగా లేదు. అయినా ఇది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నందువల్ల సరిపోయే నీరు ఇవ్వకపోయినా కూడా ఇట్లాంటి హార్ష్ వెదర్లో కూడా మీరు గమనించవచ్చు మొక్కలు ఇంత గ్రీన్ కలర్లో ఉన్నాయంటే దానికి కారణం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరించినందువల్ల మాత్రమే. సరిపోయిన నీళ్ళు ఇవ్వకపోయినా కూడా ఇంత బాగా ఉన్నాయి. భాను శ్రీనివాస్ గారు మనకి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలలో కొన్ని రకాలు, అంటే ఈ మొత్తం మొక్కల గురించి చెప్పుకుంటూ పోవాలంటే చాలా పెద్ద వీడియోనే అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్లో కొన్ని మొక్కల గురించి మనకి పరిచయం చేస్తారు. వాస్తవానికి ఆ పేర్లు కూడా మన నోటికి తిరగట్లేదు. అట్లాంటి ఎగ్జోటిక్ వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. భాను శ్రీనివాస్ గారు చెప్తారు. ఇప్పుడు భాను శ్రీనివాస్ గారు ఈ మొక్క గురించి కొద్దిగా చెప్పరా? బ్లూబెర్రీ అండి, మనకి చాలా రేర్ వెరైటీ, ఇండియాలో అసలు దొరకదు. ఒరిజినల్ బ్లూబెర్రీ ప్లాంట్ ఇది. జస్ట్ 1.5 year అవుతుంది ఇది మనం ప్లాంట్ చేసి. మీరు ఫ్లవరింగ్ అంతా చూడొచ్చు, కంప్లీట్ బ్లూ కలర్లో వస్తుంది. అట్లానే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. మేబీ ఇది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ మెన్యూర్ కూడా మనం ఈ విధంగా స్ట్రా వేసుకొని, ఈ స్ట్రా కింద ఆవు పేడ, దాని కింద మళ్ళీ ఒక లేయర్ స్ట్రా వేసుకొని, దాని కింద గొర్రె మెన్యూరు, దాని కింద మళ్ళీ స్ట్రా వేసుకుని, దాని కింద చికెన్ మెన్యూర్, అట్లా 3 లేయర్డ్గా వేసుకొని దానికి ఒక రకమైన మొక్కకి కూలింగ్ సిస్టమ్ లాగా క్రియేట్ చేస్తున్నాం మనం. దీని లోపల చూస్తే అంత టెంపరేచర్ మనకి తెలియదు. యాక్చువల్గా చేయబెట్టి చూస్తే చాలా బయటికి లోపలికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది రోలీనియా డెలిసియోసా సార్. ఒక్క నిమిషం వినపడట్లేదు. ఇది రోలీనియా డెలిసియోసా అని చెప్పి మొన్నటి వరకు అట్లీస్ట్ ఒక 25-30 ఫ్రూట్స్ ఉన్నాయి సార్ ప్లాంట్కి. ఇది ఒక ఆఫ్రికన్ వెరైటీ ఆఫ్ కైండ్ ఆఫ్ సీతాఫల్. లోపల ఫ్రూట్ కూడా ఒక కస్టర్డ్ యాపిల్ లాగా, అంటే చాలా జున్ను లాగా ఉంటుంది సార్ దాని ఫ్రూట్. అది జస్ట్ సమ్మర్కి ముందే అయిపోయినాయి. ఇప్పుడు కూడా మనకి ఇది వస్తుంది, మళ్ళీ 2 times కాస్తుంది ఇయర్లీ. ఇట్ ఈస్ అ డిఫరెంట్ వెరైటీ సార్, రోలీనియా డెలిసియోసా. రోలీనియా డెలిసియోసా ఇది ఒక ప్లమ్ సార్, ఇది ప్లమ్ వెరైటీ. అట్లానే మీరు ఇది చూస్తే ఇది ఇటాలియన్ పీచ్ సార్. ఇదే ప్లాంట్ అక్కడ మనం ఇందాక వేరే ప్లాంట్ చూసాం, దానికి కాయలు చిన్న ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ టైము. సో ఇది ఇటాలియన్ పీచ్. ఇది ఇటాలియన్ పీచ్. ఇది అబిర్జిల్ పియర్స్ సార్. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ 400-500 రూపీస్ per kg అమ్ముతున్నారు ఈ రోజున. అబర్జిల్ పీచ్ ఇది. ఓకే, ఇది కూడా ఫస్ట్ టైం ఈ సీజన్లో కాసింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ ఈల్డ్ వస్తుందని అనుకుంటున్నాము. ఇది రోజ్ యాపిల్ సార్. ఇది రోజ్ యాపిల్. ఓకే, ఈ పక్కన ఉన్నది యాపిల్ HRMN 99 అని చెప్పి యూ కెన్ సీ. ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ వస్తుంది. అక్కడ కొన్ని చెట్లకి కాయలు ఉన్నాయి. HRMN 99 ఆ వెరైటీ యాపిల్ సార్. ఇది ఇవన్నీ ఇది కూడా యాపిలే సార్. ఇది ఇక్కడ యాపిల్ ఫ్రూట్స్ ఉన్నాయి సార్, కొన్ని చూడొచ్చు. యాపిల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతోంది. ఇది వితౌట్ బ్యాగ్ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. ఎస్, ఇది పీనట్ బటర్ అని చెప్పి ఒక వెరైటీ ఆఫ్ ఫ్రూట్. ఇది
సేమ్ మన వేరుశనక్కాయ తింటే ఎట్లా ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుంది. ఫ్రూట్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది లిల్లీ పిల్లి అని చెప్పి ఒక నేటివ్ అమెరికన్ ఫ్రూట్. ఇది లిల్లీ పిల్లి నేటివ్ అమెరికన్ వెరైటీ. వాల్యూస్ని కూడా మన బాడీ తీసుకుంటుంది. సో ఇది బ్రెజిలియన్ కరివేపాకు. ఇది బ్రెజిలియన్ కరివేపాకు వెరైటీ. భానుగారు చెప్పినట్లుగా ఇది మన కరివేపాకు అయితే ఆకు అట్లా కనపడుతూ ఉంటుంది. ఇది చిన్న ఆకు అయినందువల్ల మనం డిషెస్లో వేసుకున్నా కూడా కరిగిపోయి కనపడకుండా ఇది పూర్తి స్థాయిలో కన్సంప్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది లోక్వాట్ అని ఒక జాపనీస్ వెరైటీ సార్. జాపనీస్ లోక్వాట్ అని జాపనీస్ వెరైటీ. జాపనీస్ ప్లమ్ అని కూడా అంటారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇవి 2 ప్లాంట్స్ ఉన్నాయి మా దగ్గర. మంచి వెజిటేటివ్ గ్రోత్తో ఉన్నాయి. అట్లీస్ట్ ఈచ్ ప్లాంట్ నుంచి ఒక 1000 ఫ్రూట్స్ వరకు వచ్చి ఉంటాయి. ప్రాబబ్లీ ఇది కమర్షియల్ వెరైటీ కింద మనకి హైదరాబాద్ లాంటి ఏరియాల్లో కాస్తుంది కాబట్టి కంపారిటివ్ టు జపాన్లో ఫ్రూట్ కొద్దిగా పెద్ద సైజ్ వస్తుంది, ఇక్కడ కొద్దిగా చిన్న సైజ్ వస్తుంది. బట్ దీని టేస్ట్ చాలా చాలా బాగుంది. మేబీ కమర్షియల్గా ఫ్యూచర్లో దీన్ని చేయొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పుడే ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుంది, చూడొచ్చు మీరు. ఓకే, గుడ్. అవకాడో అక్కడ మనకు కనపడుతున్న 4 రకాల అవకాడో. ఇంగువ సార్ ఇది. ఇంగువ, ఎస్, అసఫాయిటిడా. ఇంగువ ఈ విధంగా మీరు ఇది చూస్తే క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది దీని మొక్క ఎడ్జెస్ లో. అవును, చాలా పంజెంట్ ఇంగు స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుంది అది. ఈ సైడ్ ఉన్నవన్నీ అవకాడో సార్. భానుగారు చెప్పినట్లుగా మనకి ఇక్కడ అసఫాయిటిడా ఇంగు అనేటువంటి మొక్క భారతదేశంలో ప్రస్తుతానికి ఎక్కడా కూడా సాగుబడిలో లేదు. సహజంగా ఇది ఎక్కువగా పర్షియన్ గల్ఫ్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాను, ఇరాను, ఇరాక్ ఇట్లాంటి ప్రాంతాల్లో మనకి విరివిగా దొరికి ఇప్పటిదాకా మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వెరైటీ ఇది. మనకి ఇక్కడ ఉన్నటువంటి 350 రకాల ఎగ్జాటిక్ వెరైటీస్లో భాను శ్రీనివాస్ గారు మక్కువతో తీసుకొచ్చి పెట్టినటువంటి ఇంగువ మొక్క మనకు అక్కడ కనపడుతున్నవి అవకాడో మొక్కలు. వరుసగా 4 మొక్కలు ఉన్నాయి. వెజిటేటివ్ గ్రోత్ చాలా బాగుంది. వెజిటేటివ్ గ్రోత్ చాలా బాగున్నది. వీటి అంటే పళ్ళ క్వాలిటీ ఈక్వల్గా వస్తుందా, ఏదైనా తేడా వస్తుందా అనేటువంటిది ఇంకొక 1.5 ఇయర్లో మనకు తెలిసిపోతుంది. ఇది అన్నా డోర్సెట్ అనే ఒక యాపిల్ వెరైటీ సార్. ఇది జనరల్గా మనకి కాయదు అని అంటారు. ఇంతవరకు అయితే ఈ 2.5 ఇయర్స్లో మనకు కూడా కాయలేదు. బట్ 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ ప్యూర్ కాశ్మీరీ వెరైటీ సార్. అన్నా డోర్సెట్ అనేటువంటి కాశ్మీరీ వెరైటీ అనేటువంటి యాపిల్. HRMN 99 అనేది మనకి ఈవెన్ 45-48 డిగ్రీస్ వరకు కూడా కాస్తుంది. మన దగ్గర ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి లాస్ట్ సమ్మర్లో వచ్చింది, ఈ సమ్మర్లో కూడా కాయ వస్తుంది. కొద్దిగా దాన్ని కేర్ తీసుకొని ఇంకా ఎక్స్ట్రా కేర్ తోటి చేస్తే డెఫినెట్గా మంచి ఈల్డ్ వస్తుందని అనుకుంటున్నాను. వండర్ఫుల్. యా, వండర్ఫుల్. ఇది ఎగ్ ఫ్రూట్ సార్. ఇది ఎగ్ ఫ్రూట్. దీని కాయ మన గుడ్డు తెల్ల సొన ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఓకే, ఫారెస్ట్ వెరైటీ ఇది కూడా. మా దగ్గర ఒక 5 మొక్కలు ఉన్నాయి సార్. ఇవి కూడా వండర్ఫుల్. కొద్దిగా అటు సైడ్ పెద్ద సైజు ప్లాంట్ కూడా ఉంది లోపల. ఓకే, మేబీ ఏమన్నా నెక్స్ట్ ఇయర్ ఫ్రూటింగ్ వస్తుందేమో చూడాలి సార్. ఎస్. అంటే మొత్తం ఈ విధంగా మిక్సింగ్ కూడా వేసాం సార్ మనం. ఈ శ్రీగంధం, వాటి పక్కన మల్బరీ, అట్లానే మలబార్ వేప, బార్డర్ అంతా కూడా కరోండా అండ్ బ్యాంబూ. ఓకే, అట్లా వెరైటీ ఆఫ్ మిక్స్డ్ ఫ్రూట్స్, వెరైటీ ఆఫ్ మిక్స్డ్ ప్లాంట్స్, స్పైసెస్ ప్లాంట్స్, డిఫరెంట్ వెరైటీస్ ని మిక్స్ చేసి వేసాం సార్. ఆఖరికి మనకి ఇక్కడ ఆల్ స్పైస్ కూడా ఉంది. సారీ ఫర్ ద ఇంటరప్షన్. భాను గారి ఈ 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆల్ స్పైస్ అనేటువంటి మొక్క కూడా ఉంది. ఎస్ సార్. సపోటాల్లో కూడా ఆల్మోస్ట్ 15 వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఈ వెరైటీ
ఇది నార్మల్ కాలాపత్తి వెరైటీ. బట్ గ్రీన్ సపోటా ఉంది, బ్లాక్ సపోటా ఉంది, సిల్వర్ సపోటా ఉంది, వైట్ సపోటా ఉంది, మామే సపోటా అని చెప్పి ఆల్మోస్ట్ బొప్పాకాయ సైజ్ వస్తుంది ఆ సపోటా ఉంది. అట్లా సపోటాస్లోనే ఆల్మోస్ట్ ఒక 12 to 15 వెరైటీస్ ఉన్నాయి. జాక్ ఫ్రూట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 12 to 15 వెరైటీస్ ఉన్నాయి. హనీ జాక్ అని, శ్రీలంకన్ జాక్ అని, రెడ్ జాక్, ఇండోనేషియన్ జాక్, గమ్లెస్ జాక్, పైనాపిల్ జాక్, గ్రూమీ చామా అని, అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి. వండర్ఫుల్. భాను శ్రీనివాస్ గారు నిత్యం వారికి సొంతగా ఐడి ఫుడ్స్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ ఉన్నది. ఆ సంస్థలో ఉన్నటువంటి వారి యొక్క పనులతో తలమనకలు అవుతూ కూడా వ్యవసాయం మీద మక్కువతో, అది కూడా ప్రకృతి వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువతో ఎక్కడెక్కడో వీటి విలువ రూపాయల్లో అయితే కట్టలేనిది. ఎందుకంటే ఒక్కొక్క మొక్క 25,000 నుంచి 50,000, ₹1,00,000 పెట్టి తెచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి. అంత ఎగ్జాటిక్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. వాటిని చంటిబిడ్డల్లాగా కాపాడుకుంటూ, అట్లాగే మన భారతీయ నాటు ఆవుని మక్కువతో ఈ పాడి పంట అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి భాను శ్రీనివాస్ గారికి, వారి మనసుకు నచ్చిన విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయంలో 350 రకాల ఎగ్జాటిక్ ఫ్రూట్ వెరైటీస్తో ముందుకెళ్తున్నారు. 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రేక్షకుల తరఫున, మూర్తీస్ రైతులోకం తరఫున భాను శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్స్ అలాట్ సార్. ఇక్కడ నుంచి మీ సలహాలు కూడా తీసుకొని మేము 3 years ఎందుకు మిస్ అయ్యామో మూర్తి గారిని ఆ రోజునే తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా దీన్ని ఇంకా మంచి గ్రోత్ తోటి, మంచి ఒక కమర్షియల్ యాంగిల్ అని నేను అన్నగాని అట్లీస్ట్ ఒక తీసుకున్న ప్రొడ్యూస్ని మార్కెట్కి పంపించి నలుగురికి ఇవ్వగలిగే వాళ్ళం అని డెఫినెట్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మూర్తి గారు కూడా మాకు దీనికి సహకారం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాము. దీన్ని ఒక మూర్తి గారికి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా మేము ఇద్దరం కలిసి దీన్ని క్రియేట్ చేస్తామని మీ అందరికి చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రేక్షక లోకానికి ఒక 6 to 12 months టైంలో మనల్ని ఈ తోట మొత్తాన్ని కూడా ఒక షేప్కి తీసుకొని వచ్చి మళ్ళా ఇంకొక వీడియో భాను శ్రీనివాస్ గారి ద్వారా ప్రేక్షకులకి తీసుకొని వచ్చి చూపిస్తాము. 100% స్వచ్ఛంగా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నటువంటి ఈ తోట, దీని ఫలాలు కావలసినటువంటి వినియోగదారులకి అందించే విధంగా ముందుకు తీసుకుని వెళ్తాం. ఆల్ ద బెస్ట్ భాను శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.